శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 7 డిసెంబర్ 2025 నుంచి 13 డిసెంబర్ 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. అలాగే గ్రహ స్థితులు, గ్రహాల దృష్టులు, గ్రహ సమ్మేళనాల విశేష ఫలితాలు ఏమన్నా ఉన్నాయా అనేది కూడా చూసి తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహ స్థితులు. మిథున రాశిలో వక్రించిన గురుగారు చంద్రుడు, సింహరాశిలో కేతువు, ఇక వృశ్చిక రాశిలో రవి, కుజ, బుధ, శుక్ర, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శనిగారు. ఈ విధంగా ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క గమనము కన్య రాశిలోకి వచ్చి ఉన్నది. కుజుని యొక్క గమనము ధనస్సు రాశి మిత్రక్షేత్రంలోకి వచ్చి ఉన్నది. గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా ఇక గ్రహాల దృష్టుల ఫలితాలు, విశేషాంశాలు ఏమన్నా ఉన్నాయా అంటే, కుజుని యొక్క 4వ దృష్టి రాహువు గారి మీద ప్రసరిస్తూ ఉంది. అయితే దీని మీదనే గురువు గారి యొక్క దృష్టి కూడా ఉంది కాబట్టి అంతగా దుష్ట ఫలితాలైతే ఉండబోవడం లేదు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అయితే కుజరాహు స్తోత్రాలు పఠించడం వరకు చాలా మంచిది. ఇక ఏ గ్రహాల యొక్క దృష్టులు పనిచేస్తున్నాయి అంటే, కుజుని 8వ దృష్టి ఇక్కడ గురు చంద్రుల మీద ఉన్నది. కానీ వారాంతంలోకి వెళ్ళిపోయేటప్పటికి కుజుని యొక్క స్థితి సంచారము మారి ఉన్న కారణం చేత గురువుగారి మీద 7వ దృష్టి ప్రసరిస్తూ ఉన్నది. ఇది కొంచెం విద్యలో ఆటంకాలని సూచించే విధంగా ఉంటుంది. అలాగే ఏదైనా కొనుగోలు, అమ్మకాలు, భూమికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఎవరన్నా చేస్తూ ఉంటే వాళ్ళకి సంబంధించి చిన్నపాటి ఆటంకాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ కుజ గురు స్తోత్ర పారాయణాలు చదువుకోవడం చాలా చాలా మంచిది. అలాగే రాహుగ్రహ స్తోత్రాలు కూడా చదువుకోవడం చాలా మంచిది. ఇక శనిగారి దృష్టులు, 10వ దృష్టి, శనిగారి యొక్క 10వ దృష్టి కుజుని మీద పడుతోంది. వారాంతంలోకి వచ్చిన తర్వాత కుజుని యొక్క 4వ దృష్టి శనిగారి మీద పడుతోంది. ఏదైనా కోర్టు కేసులు జరుగుతూ ఉన్నవారు ఇంకా కొద్దిగా శ్రద్ధ ఎక్కువ తీసుకోండి. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే కాంట్రాక్టర్స్, ఈ బిల్డింగ్స్ కట్టేవాళ్ళు, మేస్త్రీ పనులు చేసేవారు, ఇలాంటి వారందరికీ, భూమి కొనుగోలు అమ్మకాలు చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు, అది వ్యాపారంగా ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. కొనేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని కొనాలి. అమ్మేటప్పుడు కూడా 1-2 సార్లు ఆలోచించుకొని కొనాలి. ఏమన్నా డబల్ రిజిస్ట్రేషన్లు అయిపోయి ఉన్నాయా అనేది కూడా కొంచెం గమనించుకోవాలి. అలాగే ఎక్కువ తక్కువ భూమి కొలతలు, ఈ కొనుగోలు అమ్మకాల విషయంలో ఇలాంటి పొరపచ్చాలు ఏమన్నా ఉన్నాయా, తేడాలు ఏమన్నా ఉన్నాయా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పట్టించుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఇక్కడ పరస్పర దృష్టులు ఉన్నాయి. శనిగారి దృష్టి కుజుడి మీద ఉంది, కుజుని దృష్టి శనిగారి మీద ఉంది. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదన్నా ఆపరేషన్స్ చేయించుకునేవారు కొద్దిగా 1 నెల రోజులు ఆగిన తదుపరి చేయించుకోవడం మంచిది. కుజుని దృష్టి మారుతుంది కాబట్టి, ఆ స్థానం మారుతుంది కాబట్టి దృష్టి మారుతుంది. ఇలాంటివన్నీ మన చేతిలో ఉన్నంత వరకు జాగ్రత్తలు తీసుకోండి, చెప్పదగినటువంటి సూచన. అలాగే ఇక్కడ కుజ శని గ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు పఠించడం అనేది చాలా వరకు ప్రశాంత జీవితాన్ని సూచిస్తూ ఉంటుంది. ఇక గ్రహ స్థితుల యొక్క సమ్మేళనాల యొక్క ఫలితాలను కూడా మనం ఒకసారి చూసినట్టయితే, గురు చంద్రుల కలయిక మిథున రాశిలో చాలా చాలా మంచిది. ఎవరికి జన్మ జాతకంలో ఈ స్థితి ఉన్నా కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అలాగే రవి, కుజ, బుధ, శుక్ర 4 గ్రహాల కలయిక వృశ్చిక రాశిలో జరుగుతూ ఉన్న కారణం చేత ఇక్కడ చతుర్గ్రహ కూటమి అని చెప్తాము. 2 గ్రహాలు ఒక ప్యాటర్న్, 2 గ్రహాలు ఒక ప్యాటర్న్ గా ఉన్నాయి. అంటే 2 వర్గాలలోనూ 2 గ్రహాలు కలిసి ఉన్న కారణం చేత శుభాశుభ మిశ్రమమైన ఫలితాలు ఉంటాయి. ఎక్కువ కోరికలకి తావి ఇవ్వకుండా సున్నితమైన ప్రవర్తనతో ఉంటూ మనసులో ఉన్న మాటని చాలా అతి జాగ్రత్తగా ఎదుటి వాళ్ళకి కన్వే చేసే విధంగా మాట్లాడుతూ ఈ విధమైన జాగ్రత్తలు పడుతూ ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన అని చెప్పి
మరీ మరీ తెలియజేస్తున్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాం. రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం రోజుల కాలంలోనూ గ్రహస్థితుల సంచారాలు ఏ విధంగా ఉన్నాయి అంటే 6 గ్రహాల యొక్క ఉనికి చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి తెలియజెప్పచ్చు. తృతీయ స్థానంలో శనిగారు బాగున్నారు, షష్ఠ స్థానంలో చంద్రుడు బాగున్నారు, అలాగే లాభ స్థానంలో రవి, కుజ, బుధ, శుక్ర 4 గ్రహాలు చాలా బాగున్నాయి. ఎప్పుడైతే చతుర్గ్రహ కూటమి లాభస్థానంలో ఉందో అనేక విధాల లాభాలున్నాయి. భార్యాభర్తల మధ్య అనుకూలత విషయంలో గాని, వ్యాపార భాగస్వాముల అనుకూలత విషయంలో గాని, వ్యాపారాల విషయంలో గాని, పబ్లిక్ రిలేషన్స్ విషయంలో గాని, అలాగే రాజకీయ నాయకుల విషయంలో గాని, అన్నదమ్ముల విషయంలో గాని, కుటుంబ జీవితంలో గాని, మీ మనోబలం పెరగడంలో గాని, అద్భుతమైన నిర్ణయాలు మీరు తీసుకోవడంలో గాని, వస్త్ర లాభాలు, వస్తు లాభాలు, ధన లాభాలు, ద్రవ్య లాభాలు, వాహనాలకి సంబంధించిన కొనుగోలు అమ్మకాలకు సంబంధించి లాభాలు, భూమి లాభాలు, అనేక విధాలుగా లాభాల బాటలో ఉన్నారు. శనిగారి బలం చాలా బాగుంది. ఇది మిమ్మల్ని బాగా ముందుకు నడిపిస్తోంది. ఇక గురువుగారి బలము 6వ స్థానంలో ఉంది. కొంచెం అపనిందలు పడేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది కానీ అపనిందలు ఏవి పడబోవు. ఎందువల్ల అంటే ఇప్పుడిప్పుడే రాశిలోకి వచ్చారు గురువుగారు, అంత ఇమీడియట్ గా బ్యాడ్ ఎఫెక్ట్ అయితే పడదు. దానికి తోడు లాభస్థానము పూర్తి లాభయుక్తంగా ఉంది. 4 గ్రహాల యొక్క సంచారము ఇక్కడ చూడండి. కుజుడి దగ్గరికి వచ్చేటప్పటికి చతుర్థ లాభాధిపతి, అలాగే రవి గారి దగ్గరికి వచ్చేటప్పటికి అష్టమాధిపతి, బుధుడి దగ్గరికి వచ్చేటప్పటికి షష్ఠ నవమాధిపతి, ఇక శుక్రాచార్యుల వారి దగ్గరికి వచ్చేటప్పటికి పంచమ దశమాధిపతి. అంటే ఇంచుమించుగా అన్ని రాసుల యొక్క అన్ని భావాల యొక్క మంచి శుభ ఫలితాలు ఇక్కడ లాభస్థానంలో ఇచ్చేస్తున్నారు వీళ్ళు. కాబట్టి ఇక్కడ ఇక ఇతరత్ర ఏమి వ్యతిరేకతలు అనేవి అంతగా కనిపించబోవు. అన్ని డివిజన్స్ వాళ్ళు కూడా చాలా బాగుంటారు. అన్నదమ్ములు బాగున్నారు, మాతృవర్గ రీత్యా బాగుంది, స్థిర చిరాస్తుల రీత్యా బాగుంది, సంతాన రీత్యా బాగుంది, అలాగే ఈ శత్రువులు తగ్గిపోవడం గాని, మిత్రులు పెరగడం గాని, మిత్రుల యొక్క సహాయ సహకారాలు అందడం గాని, రుణభారాలు తగ్గడం గాని, విజయ అవకాశాలు కలగడం గాని, లాభాల బాటలో ఉండడం గాని ఇత్యాదివన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత కూడా చాలా బాగుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి. అన్ని రకాలుగాను విద్యార్థులు గాని, స్త్రీలు గాని, వ్యవసాయదారులు గాని, కార్మికులు, కర్షకులు గాని, ఉద్యోగస్తులు గాని, మీరు ఏ డివిజన్ వారినైనా తీసుకోండి, ఇక్కడ శుభ ఫలితాలే ఉన్నాయి. కాబట్టి మానసికమైన ఆనందం ఉంటుంది, సంతృప్తి ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది, ఉన్నతి కూడా ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి 9వ స్థానంలోకి వచ్చి అంతగా శుభ ఫలితాలను ఇవ్వడం లేదు. అలాగే కుజుని యొక్క స్థితి కూడా శుభ ఫలితాలను ఇవ్వబోవడం లేదు. అయితే స్థాన చలనం ఉండడానికైతే అవకాశం ఉంది. ఇది చాలా వరకు ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, ఇంకా ఇంకా మానసికమైన ప్రశాంతత లభిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం.